బట్టి ఒక్కసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాము. లక్ష్మణ్ గారు, మామూలుగానే రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు మనం కామన్ గా వింటూ ఉంటాము. పర్యటనలకు వెళ్ళిన తర్వాత చాలా మంది నేతలు చెప్పే విషయం ఏంటంటే సక్సెస్ అయిపోయింది, ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అంటూ మనం ప్రతిసారి వింటూ ఉంటాం. ఇప్పుడు జపాన్ పర్యటనకు సంబంధించి ముందుగా మీరేమంటారు? ఇప్పుడు జపాన్కి భారతదేశానికి ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యం. దేశం తర్వాత రాష్ట్రాలు ఏదైనా కూడా అక్కడి నుంచి పెట్టుబడి రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ప్రయత్నాలు చేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే వెళ్ళినటువంటి పని నెరవేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పగలను. ఎందుకంటే ఒప్పందాలు జరిగిన తర్వాత జపాన్కు అంటే ఇండియాకు ఉన్నటువంటి సంబంధాల వలన వాళ్ళు వాటిని పక్కన పెట్టే అవకాశం లేదు. అందుకని చెప్తున్నా సక్సెస్ అవుతారు అని. ఎందుకు లేదు అంటే కనుక అసలు మన్మోహన్ సింగ్ టైంలోనే 2005 సంవత్సరంలోనే ద్వైపాక్షిక సంబంధాలు జపాన్కు మనకు మెరుగుపడి 17 మిలియన్ ట్రిలియన్ డాలర్ల దిగుమతుల్ని ఇవాళ 25,000 ట్రిలియన్ డాలర్లకు వెళ్ళిపోయాం. ఏది దిగుమతులు, ఇది జపాన్ నుంచి ఇండియా. సో ఇక్కడ అంటే జపాను మన యొక్క భారతదేశానికి ఎగుమతులు దిగుమతుల విషయంలో చాలా సానుకూలంగా ఉంది. దాన్ని మళ్ళీ బలపరచడానికి జపాన్ ప్రధానమంత్రి 2023లో ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి కూడా కలుసుకొని అప్పటి నుంచి ఇంకా సంబంధాలు మెరుగుపడ్డాయి. అంటే మోడీ గారు కూడా పూర్తిగా సమర్థిస్తున్నారు దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన అవి వెంటనే వచ్చేస్తాయని కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ జపాన్కు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా ఉంది. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉంటున్నారు. నేనంత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తప్పు పట్టడం లేదు. కాబట్టి ఇక్కడ భారతదేశానికి జపాన్కు ఉన్నటువంటి సంబంధాలను తీరును బట్టే ఆ రాష్ట్రాల్లో ఉన్న అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఇండియాకు వస్తాయి. ఇలాంటి రావు. ఎక్కడ ఇబ్బంది పెడతానికి కేంద్ర ప్రభుత్వం వస్తాయా? రావు కదా. మనకేంటంటే మనకేంటంటే ఎక్కువగా ఆటోమొబైల్ రంగంలో దిగుమతులు ఎక్కువ. యమహా అని, సోనీ, టయోటా కంపెనీ, హోండా ఇవన్నీ కూడా జపనీస్ కంపెనీలు. అవును. ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేసే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా అంటే సాంకేతిక పరంగా ఉన్నటువంటి అంశాలలో కూడా ఇక్కడనే ఉత్పత్తులు తయారు చేయడానికి వీలుగా కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందాలు జరగడం వల్ల ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది, దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. మనకు పెట్టుబడులు ఎక్కువ రావటం వలన మనకు సుంకాలు వస్తాయి, అలాగే ఎగుమతులు చేయటం వల్ల కూడా సుంకాలు వస్తాయి. అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సరే, తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల్లో ఉంది. ఆ అంశాలను పక్కన పెట్టుకుంటే వాస్తవంగా పరిస్థితి ఏంటంటే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్ అంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, సామాన్యంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఏంటంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో పరిస్థితులు తారుమారయ్యాయి, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు రావట్లేదు, ఈ ఎంఓయూ కావచ్చు, జపాన్ పర్యటన కావచ్చు కేవలం హంబకు మాత్రమే, ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులను ఏంటిది పక్కదో పట్టించేందుకే వీటిని తెర మీద తీసుకొచ్చారన్న ఒక వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో నిజం ఉందా? సరే, ఇప్పుడు నిజం ఉందంటే చూడమ్మా ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీలు అంటే జపనీస్ లోని కొన్ని కంపెనీలు భారతదేశంలోని కొన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉంటాయి. టైఅప్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ మనం ఇక్కడ మనకు మందులు తయారు చేసేటువంటి ఫార్మా, అలాగే మన యొక్క మనకు ఈ యొక్క కంప్యూటర్ సిస్టమ్లు వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు అంటే ఐటీ రంగానికి సంబంధించింది, ఐటీ, ఫార్మా ఈ రెండు
హైదరాబాద్ చుట్టూ బాగా అభివృద్ధి అయ్యాయి. అయినప్పుడు ఏంటంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి కంపెనీలు ఏదైనా విదేశాలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇక్కడ కంపెనీలు టైఅప్ అవుతాయి. అక్కడ కంపెనీలు అయినప్పుడు ఏమైపోతుంది, నీకు ఇక్కడ ఈ కంపెనీల యొక్క తీరు ఎలా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా, లేకపోతే ఏదైనా పెట్టుబడులు ఏదైనా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆశిస్తారు. మీరు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మీరు వాళ్ళతో సంయుక్తంగా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము అంటే ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందినా కూడా ఆ కంపెనీల నుంచి ఇండైరెక్ట్ గా పార్టీకి ఏం సాయం చేస్తారు అని చెప్పి కూడా వెంటబడతారు. అలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు ఇక్కడ టైప్ చేసుకునేటువంటి కంపెనీలు వాళ్ళకు ఏ బాబు నువ్వు రావద్దు అని చెప్పేస్తాయి, మేము టైప్ పెట్టుకోమని అంటారు. అన్నప్పుడు వాళ్ళు రారు, ఒప్పందం జరిగినా కూడా రారు. అందువలన అలాంటి వాతావరణం ఉండకూడదు. అంటే పరిశ్రమదారులని బెదిరించే రాజకీయాలు ఉండకూడదు. అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా. అది ఉంటే ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. నో డౌట్. నేరుగా వచ్చి వాళ్ళు పెట్టుబడులు ఎప్పుడు పెట్టరమ్మా, ఇక్కడ కంపెనీలతో టైప్ చేసుకుని పెడతారు వాళ్ళు. అందువలన ఇక్కడ అట్లా భారతదేశ ప్రభుత్వ కంపెనీలైనా లేదు రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలైనా టైప్ చేసుకొని పెట్టగలిగినా కూడా వస్తారు. కానీ అలా కాకుండా ఇవాళ ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ అనేక కంపెనీలు తయారైపోయాయి. వాళ్ళు టైప్ చేసుకుంటారు. ఇప్పుడు మారుతి సుజుకి ఉంది, చాలా ఫేమస్ ఇండియా కంపెనీ. కానీ అది టైప్ ఎక్కడ జపాన్ కంపెనీతో టైప్. అంటే టెక్నాలజీ అంతా జపాన్ నుంచి, అంటే అనేక కార్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా జపాన్ నుంచి వస్తాయి. అందువలన ఇక్కడ ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్ కావాలి అంటే పోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్న తర్వాత సానుకూల వాతావరణంలో ఉంటే గనక అవి వస్తాయి. అవి వస్తే మేలు జరుగుతుంది. సానుకూల వాతావరణం అని అంటే అది ఏ పరంగా అని అంటారు మీరు అన్న దాని ప్రకారం? సానుకూల వాతావరణం చెప్తానండి. ఇప్పుడు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది, అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఇక్కడ టైప్ చేసుకుని కంపెనీ ఉంటుంది, ఆయన పిలుస్తారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే పిలవచ్చు, మంత్రి పిలవచ్చు, లేదా ప్రతిపక్ష వాళ్ళు పిలవచ్చు. మీరు పార్టీకి సంబంధించో లేదా నాకు సంబంధించో మీరు ఇంత డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి అంటారు, బెదిరిస్తారు. లేదంటే నువ్వు కట్టలేవంటారు, కట్టు ఉంటే పోయి బెదిరిస్తారు. ఇవన్నీ చూసాం కదా మనం, చూసింది కదా. ముందు ఇలా ముడుపులు ఇవ్వాలి. ఎక్కడ ముడుపులు చెప్పకుండా నడుస్తుంది, ఏ ప్రభుత్వం నడుస్తుంది చెప్పండి చూద్దాం. మరి అక్కడ ఇబ్బంది వస్తున్నది, అభివృద్ధికి మీద ఆటంకం అదే కదా జరుగుతున్నది. నువ్వు 1000 కోట్లు పెట్టి కడుతున్నావు, నాకెందుకు ఇవ్వలేవు నువ్వు అంటారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఒక ఫ్యాక్టరీ అతనే నాకు చెప్పాడు, అధికార పార్టీ అంటే అప్పుడు బీఆర్ఎస్, అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా క్యూలు కట్టి వరుసగా మాకు చందాలు ఏంటి అని తిరిగితే మేము ఫ్యాక్టరీ ఏం కడతాము అన్నారు. చెప్పండి. అందువలన ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందు రాజకీయ పార్టీలు దందాలు మానుకోవాలి, అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి. టైప్ అయినప్పుడు ఇప్పుడు విదేశీ పెట్టుబడులు మనకు రావటం అంటే చిన్న విషయం కాదు. దందాలకు సంబంధించి ప్రూఫ్లు లేకుండా మాట్లాడితే ఎలా అండి అంటూ రెండు పార్టీల నేతలు విరుచుకుపడతారేమో లక్ష్మణ్ గారు. ప్రూఫ్ లేదమ్మా, ఇట్స్ ఏ ఫ్యాక్ట్. దానికి ప్రూఫ్ కావాలా మళ్ళీ? ప్రూఫ్ ఎందుకు? రాజకీయ పార్టీలకి ఇవాళ 1000 కోట్ల డబ్బులు ఎలా వచ్చాయి, దానికి ప్రూఫ్ కావాలనా? ఎలా ఖర్చు పెట్టారు? ఎమ్మెల్యే నేను ఇంత ఖర్చు పెట్టి అని చెప్తున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? మరి మేము భూములు అమ్ముకున్నాము, ఖర్చు పెట్టాము అని చెప్పేవాళ్ళు, మనకు తెలిసేది. అయ్యో ఆయన 5 ఎకరాల భూమి అంటే అమ్ముకున్నాడు, 7 లక్షలు పెట్టాడని. ఇవాళ అలా నడుస్తున్నది లేదు కదా. నేనేం చెప్తున్నట్టే ఓవరాల్ గా నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. ఈ యొక్క విదేశీ పెట్టుబడులు స్వదేశాలకి రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలు, కేంద్రంలోని బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నా నేను, ఒక్కరిని కాదు అందరినీ. మీరు పెట్టుబడులు రానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి. ఎంత కంపెనీలు వస్తే అంత పెట్టుబడులకు మనకు ఆదాయ వనరులు పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుంది, అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుంది.
అక్కడ అడ్డంకులు సృష్టించవద్దు అని చెప్తున్నాను. అంటే సింపుల్ గా ఎంఓయూ కుదుర్చుకున్నంత మాత్రాన అవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్లియరెన్స్ వచ్చినట్టయితే కాదు, అంతేనా? అంతే కదా, అంతే కాదు కదా.